ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమొస్తుందో కరీంనగర్కు ఒక్క మాట ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ నుంచి రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే తెలంగాణ నుంచి నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే ఇంకొక మాట విచారించాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, నరేంద్ర మోడీ గారు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంతే తప్ప అయ్యేది లేదు పోయేది లేదు. వాళ్ళందరూ ఢిల్లీ దర్బార్కు గులాములు. మేమందరం పోరాటాల్లోంచి, ఉద్యమాల్లోంచి, ధర్నాలోంచి, ఇదే తెలంగాణ చౌక్లో జరిగిన ధర్నాలతో దద్దరిల్లిన ఈ చౌక్లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమకారులం, ఉద్యమ సైనికులం మేం. మరి మాకుంటుందా కమిట్మెంటు? ఆ ఢిల్లీ గులాములకు ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. 5 ఏళ్లు ప్రభుత్వం నడిపిన తర్వాత ఏం చెప్పాలి? ప్రధానమంత్రి వచ్చి తెలంగాణకు, ఇగో మీ తెలంగాణకి ఈ పని చేసిన నేను, మళ్ళీ గెలిపిస్తే ఈ పని చేస్తా అని చెప్పాలి. ఏం చెప్తున్నాడు ఇవాళ? ఆయన వచ్చి పాలమూరుకు వచ్చిండు, మే బీ చౌకీదార్ అంటాడు ఆయన. మే బీ చౌకీదార్ హూ. ఈ చౌకీదార్ ఏందో వాళ్ళందరూ నేపాల్కి వెళ్ళి వస్తారు, మరి ఈనేడికి వెళ్ళి వచ్చిండో నాకే తెలియదు. మే బీ చౌకీదార్ హూ అంటాడు. ఇంకొక ఆయనేమో రాహుల్ గాంధీ, మా ముత్తాత నడిపిండు, మా నాయనమ్మ నడిపింది, మా నాయన నడిపిండు, కాబట్టి నేను ఠేకేదార్ అని ఆయన అనుకుంటాడు. ఒక ఆయన చౌకీదారు, ఇంకొక ఆయన ఠేకేదార్, ఇద్దరు మాటలు మాట్లాడతారు. ఇవాళ ఈ దేశానికి కావాల్సింది చౌకీదారులు, ఠేకేదారులు కాదు. ఈ దేశానికి కావాల్సింది ఒక దమ్దార్, దిల్దార్, అసర్దార్, కామ్దార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వఫాదార్, ఇమాందార్. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు కావాలనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక రాష్ట్రంలో అద్భుతంగా పరిపాలించి దేశం మొత్తం మన్ననలు అందుకుంటున్న మన ముఖ్యమంత్రి గారికి రేపటి రోజున కాలం కలిసి వస్తే ఈ దేశానికే దిశానిర్దేశం చేసే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఒకప్పుడు మన కరీంనగర్ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు దేశానికి నాయకత్వం వహించి ఈ రోజు కూడా ఈ దేశ ఆర్థిక ముఖ చిత్రం మీద చెరగని ముద్ర వేసింది మన కరీంనగర్ జిల్లా బిడ్డ పివి నరసింహారావు గారు. అట్లాంటి అవకాశమే రేపటి రోజున మన తెలంగాణ బిడ్డకి ఎప్పుడు రావాలి అంటే ఆ ఆలోచననే ఉంటే 16 మందికి 16 మంది పార్లమెంట్ సభ్యులను తప్పకుండా రేపటి రోజున గులాబీ జెండా సైనికులను గెలిపించి మీరు పార్లమెంటుకు పంపండి. వాటికి శక్తి ఎట్లా తోడు చేయాలనో, ఏం చేసి ఢిల్లీ మెడలు వంచాలనో మన నాయకుడు కేసీఆర్ గారికి బాగా తెలుసనే మాట మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒక వివాదరహితుడు, సౌమ్యుడు, అందరికీ కూడా ఆప్తుడు, అందరూ మావాడనుకునే ఒక న్యాయవాది, ఉద్యమకారుడు, ఉద్యమ సైనికుడు కరీంనగర్ జిల్లాకి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పేరు తేవడమే కాదు, కాలం కలిసి వస్తే రేపు కాబోయే కేంద్ర మంత్రి వినోద్ కుమార్ గారికి అఖండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించండి. కారు గుర్తు మీద ఓటేయండి.